ఎడ్జ్ బాస్టర్లో భారత్కు 58 ఏళ్ల తర్వాత ఇదే తొలి విజయం కావడం విశేషం. ఈ వేదికపై భారత్ ఈ మ్యాచ్కు ముందు వరకు ఒక్క విజయం కూడా సాధించలేదు. 8 మ్యాచ్ల్లో 7 ఓడి ఒక్క మ్యాచ్ డ్రా చేసుకుంది. ఈ గెలుపుతో ఎడ్జ్ బాస్టర్లో విజయం సాధించిన తొలి ఆసియా కెప్టెన్గా శుభ్మన్ గిల్ రికార్డు నెలకొల్పాడు. 608 పరుగుల భారీ లక్ష్యం ఛేదనతో 3 వికెట్ల నష్టానికి 72 పరుగుల వద్ద చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 271 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఆకాశ్దీప్ 6 వికెట్లు తీశాడు. ఆకాశ్దీప్ కెరీర్లో ఇదే తొలి 5 వికెట్ల ఘనత కావడం విశేషం. తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు పడగొట్టిన ఆకాశ్దీప్ మొత్తంగా 10 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా స్థానంలో బరిలోకి దిగిన ఆకాశ్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాకు చరిత్ర విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మిగతా బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు. సెకండ్ ఇన్నింగ్స్లోనూ టాప్ స్కోరర్గా నిలిచిన జేమీ స్మిత్ 88 పరుగులు చేసి డ్రా కోసం ప్రయత్నం చేశాడు. ఈ గెలుపుతో భారత్ 5 టెస్టు సిరీస్లో 1-1తో సమానంగా నిలిచింది. తొలి టెస్టులో ఇంగ్లాండ్ భారత్పై విజయం సాధించింది. ఈ సిరీస్లో మూడో టెస్టు జూలై 10 నుంచి ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ మైదానంలో జరగనుంది. గిల్ కెప్టెన్సీలో భారత్కు ఇదే తొలి విజయం.